నేడు మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా షిండే, పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆజాద్ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మహాయుతికి కూడా ఫడ్నవీస్ నాయకత్వం వహించనున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఆజాద్ మైదానంలో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీలుగా షిండే, పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆజాద్ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరు కానున్నారు. సీఎంగా ఫడ్నవీస్తో పాటు శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబైలోని విధాన్ భవన్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు పరిశీలకులు. తర్వాత బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభలో మహాయుతి కూటమికి కూడా ఆయనే నేతృత్వం వహించేందుకు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమమైందని సదరు వర్గాలు తెలిపాయి. 288 శాసనసభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 230 స్థానాలతో భారీ మెజారిటీ దక్కించుకుంది. ఫడ్నవీస్ 2014 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. 2019లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది.